పహల్గామ్ ఉగ్రదాడి జరిగి 10 రోజులు దాటింది. పాక్పై ఇండియా ఎప్పుడు దాడి చేస్తుంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. అంతేకాదు అటు పాక్ కూడా ఒక భయం గుప్పిట్లో బతుకుతుంది. ఇండియా ఎప్పుడు ఎలా దాడి చేస్తుందో తెలియక. ఇక ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ పై కొన్ని ఆంక్షలు కూడా విధించింది. ఒక సింధు నది జలాల ఒప్పందం నుంచి కూడా వైదొలిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి పాక్ ఒక ఎడారిగా మారే రోజులైతే అతి దగ్గరలోనే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు రష్యా నుంచి ప్రస్తుతం ఇండియా ఇగ్లా-ఎస్ అనే క్షిపణులను కొనుగోలు చేసింది. అంతేకాకుండా ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇవాళ ప్రధాని మోడీని కలిశారు. అదేవిధంగా పాక్కు వెళ్ళే బాగ్ లివర్ ఆ డ్యామ్ను ఇండియా గేట్లను అయితే మొత్తం క్లోజ్ చేసేసింది. ఇవన్నీ పరిణామాలపై ఒక్కసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి మనం బాగ్ లిహర్ ప్రాజెక్టు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ సర్కిల్లో కనిపిస్తున్నదే బాగ్ లిహర్ ప్రాజెక్ట్. ఇది 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 2008లో దీన్ని నిర్మించారు. చీనా నదిపై ఈ బ్రిడ్జ్ అయితే మొత్తం ఈ ఆనకట్టనైతే ఉంటుంది. ఇక్కడ 900 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే సింధు నది జలాల ఒప్పందం అయితే ఎప్పుడైతే భారత్ తప్పుకుందో అప్పటి నుంచి ఆ వెంటనే ఇక్కడ గేట్లు అయితే మూసివేశారు. ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు. అయితే ఇది బాగ్ లిహర్ ప్రాజెక్టు నుంచి అయితే మొన్నటి వరకు కూడా పాక్కు ప్రతి రోజు అయితే నీళ్లు వెళ్ళాయి. కానీ ఎప్పుడైతే మనం సింధు నది జలాల ఒప్పందం నుంచి తప్పుకున్నామో అప్పటి నుంచి అయితే ఇండియా దీనికి ఒక అయితే అడ్డుకట్ట వేసింది. ఇక ఇవాల్టి నుంచి ఈ మొత్తం ఇప్పటికి నిన్నటి వరకు కూడా కొద్దిపాటి మొత్తంలో నీరైతే పాకిస్తాన్కి తల్లి వెళ్ళాయి. కానీ ఇవాల్టి నుంచి మొత్తం ఈ నీటిని కూడా ఇండియా ప్రభుత్వం అయితే ఆపేసింది పాక్కు వెళ్లకుండా. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనం చూసుకుంటే ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతానికి ఈ నీరైతే చాలా కీలకం. అక్కడ వ్యవసాయ రంగంతో పాటు అక్కడ తాగునీటి అవసరాలకు సంబంధించి కూడా ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఆపివేయడంతో ఆ ప్రజలంతా ఆ నీటి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంది. ఇక అంతేకాదు మనం గతంలో చూసాం మొన్న ఒక 10 రోజుల క్రితం వరకు కూడా జీలం నదిలో ఒక్కసారిగా వరదలు వచ్చి అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొంత అల్లకల్లోలం ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పటికే చీనాబ్ రివర్, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా చీనాబ్ రివర్ పైనే ఉన్నది. ఈ చీనాబ్ రివర్ ఇప్పటికే చాలా చోట్ల ఎండిపోయిన పరిస్థితి. మనం సింధు నది నీటిని ఎప్పుడైతే ఆపివేసామో దానికి సంబంధించి మొత్తం చీనాబ్ నది అయితే అక్కడక్కడ ఎండిపోయిన పరిస్థితి ఉండగా ఇక్కడ ఈ బాగ్ లిహర్ ప్రాజెక్టు అయితే మొత్తం నిన్నటి నుంచి కూడా నిన్నటి వరకు కొద్ది మొత్తంలో నీటి వెళ్ళగా ఇవాళ నుంచి ఈ ప్రాజెక్ట్ అయితే మొత్తం క్లోజ్ చేశారు. ఒక చుక్క నీరు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి దిగువకైతే వెళ్ళడం లేదు. దీనివల్ల పాక్ అయితే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక జల యుద్ధం అని చెప్పొచ్చు కదా. ప్రస్తుతం మనమైతే నేరుగా యుద్ధం చేయకపోవచ్చు కానీ జల యుద్ధం అనొచ్చు కదా. ఇప్పుడు మనం ఇక అంతేకాకుండా మనం ఇవాళ రష్యా నుంచి ఒక ఇగ్లా-ఎస్ అనే క్షిపణులను మనం కొనుగోలు చేసాము. ఇవి ఇగ్లా-ఎస్ క్షిపణులు అంటాము. ఇవి ప్రస్తుతం మన దగ్గర ఇగ్లా క్షిపణులు ఉన్నాయి. దానికి అప్డేట్ వర్షన్ ఈ ఇగ్లా-ఎస్ క్షిపణులు. ఇది మనం రష్యా నుంచి ఇప్పుడు మనం కొనుగోలు చేసాము. దీనికి ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఇది ఒక షార్ట్ రేంజ్ మిసైల్ గా దీన్ని వాడతారు. ఇక ఈ క్షిపణులను 260 కోట్లు పెట్టి మనం రష్యా నుంచి మేఘాల మీద కూడా కొనుగోలు చేసాం. ఎందుకంటే వీటితోటి ఏం యూజెస్ అంటే భారీగా పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లు కానీ ఏదైనా హెలికాప్టర్లు వంటి ఏదైనా ప్రమాదకరమైన ఏమైనా మిసైల్స్ ప్రయోగించినప్పుడు మాత్రం వీటితో ఈజీగా కూల్ చేయొచ్చు. మన రక్షణ వ్యవస్థ సంబంధించి మన రక్షణ వర్గాలు వెంటనే చెప్పడంతో అటు కేంద్రం కూడా రష్యా నుంచి వెంటనే ఒప్పందం చేసుకొని రష్యా నుంచి వీటిని తెప్పించింది. ఇప్పుడు వీటితో నేరుగా అటు విమానాలను, పాకిస్తాన్కి చెందిన విమానాలను, యుద్ధ విమానాలను కానీ అదేవిధంగా భారీ పెద్ద డ్రోన్లను కానీ వీటితో నేరుగా కూల్ చేసే వీలుంటుంది. ఇప్పటికే మన వద్ద ఇటువంటి ఇగ్లా-ఎస్ క్షిపణులు ఉన్నాయి. కానీ చూస్తూ దానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటికంటే ఇది కొంత అప్గ్రేడ్ వర్షన్తో ఇవి రష్యా అయితే వీటిని తయారు చేసింది. ఇప్పుడు 260 కోట్లతో వీటిని మనం కొనుగోలు చేసిన పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఇక దీని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నిజంగా యుద్ధం వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంది అంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 4 రోజులకు సరిపడా శతఘ్ని గుండ్లు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అసలు శతఘ్ని గుండ్లు అంటే ఏంటంటే ఒకసారి నేను చూపిస్తాను. ఇక ఈ శతఘ్ని గుండ్లు ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్ వద్దనైతే శతఘ్ని గుండ్లు చాలా తక్కువగా ఉన్నాయి. వాటి నిల్వలే. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న కొన్ని రిజర్వ్డ్ శతఘ్ని గుండ్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా గతంలోనే పాకిస్తాన్ ఉక్రెయిన్కి అమ్మేసింది. దానివల్ల కొంత వచ్చిన డబ్బుతో అటు పార్ట్ ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిందే చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అటు ఉక్రెయిన్కి అమ్మడంతో పాకిస్తాన్ వద్దనైతే ఇప్పుడు అతి తక్కువ శతఘ్ని గుండ్లు అయితే ఉన్నాయి. కేవలం ఒకవేళ ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తే మాత్రం 4 డేస్ కేవలం 4 డేస్కు మాత్రమే సరిపడా శతఘ్ని గుండ్లు మాత్రమే పాకిస్తాన్ వద్ద ఉన్నాయి. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే వీటి పాత్ర అయితే చాలా కీలకంగా ఉంటుంది. అటువంటిది పాకిస్తాన్ దగ్గర కేవలం 96 గంటలకు మాత్రమే సరిపడా నిల్వలు ఉన్నాయి. దీనికి సంబంధించి అటు ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కు
తన శతఘ్ని గుండ్లను మొత్తం అమ్మడంతో పాకిస్తాన్ వద్ద కేవలం ఇప్పుడు 96 గంటలకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో భారత్పై పాకిస్తాన్ పోరాడడం అనేది అసాధారణం అని చెప్పొచ్చు. చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మన వైపు చూసుకుంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్న 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వీటికి సంబంధించిన శతఘ్ని గుండ్లు అయితే జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కంపెనీలకు సంబంధించిన సిబ్బంది కార్మికులకైతే మొత్తం సెలవులను రద్దు చేసి అత్యధికంగా శతఘ్ని గుండ్లను తయారు చేసే పనిలో మన వాళ్ళు ఉన్నారు. అక్కడ పాకిస్తాన్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అక్కడ ఎమర్జెన్సీగా తయారు చేసే పద్ధతులు కూడా చాలా కష్టంగా ఉంది. పద్ధతి కూడా ఇప్పుడు పెద్దగా లేదు, చాలా కష్టం, తీవ్ర ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంది. అటు ఆర్థికంగా అదేవిధంగా వనరులు లేకపోవడం కూడా అక్కడి కంపెనీలకు అంత త్వరగా ఇవి అయితే ఇప్పుడు తయారు చేసే పరిస్థితుల్లో అయితే లేవు. ఒకవేళ అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా మనం గత కొన్నగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కూడా పాక్ మనతో కనీస పోటీలో లేదు. కానీ కాకపోతే ఒకటి అణుబాంబుల విషయంలో మాత్రం పాకిస్తాన్ మనతో సరిసమానంగా ఉంది. అయితే ఒక మేకపోతు గాంభీర్యాన్ని అయితే పాక్ ప్రదర్శిస్తుంది. వాళ్ళ ప్రజల ముందు మాత్రం మేము యుద్ధం అంటూ వస్తే ఇండియాపై అవసరమైతే దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అవసరమైతే అణుబాంబులు వేస్తామంటూ కూడా చెప్తుంది. కానీ అంత అణుబాంబుల స్థితి వరకు అయితే రెండు దేశాలు వెళ్ళే పరిస్థితి లేదు. ఏదైనా యుద్ధం వస్తే మాత్రం కేవలం ఒక పాక్షిక యుద్ధం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇవాళ ఎయిర్ మార్షల్ చీఫ్ అయితే ఇవాళ మన ప్రధాని మోడీని కలిశారు. యుద్ధ సన్నద్ధతపై వాళ్ళు చర్చించారు. అంతేకాకుండా నిన్న కూడా నేవీ చీఫ్ ప్రధాని మోడీని కలిశారు. అక్కడ నేవీ మోహరింపులతో పాటు యుద్ధ సన్నద్ధతపై కూడా వాళ్ళు ఇద్దరు చర్చించారు. ఇక మోడీ అయితే ఏ రోజైతే ఏప్రిల్ 22న దాడి జరిగిందో ఆ రోజు నుంచి కూడా వెంటనే సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకొని ఇండియాకి రావడం, వచ్చిన రోజు నుంచి కూడా ఆయన ప్రతిరోజు కూడా ఈ అత్యవసర మీటింగ్లు యుద్ధ సన్నద్ధతపై ప్రతిరోజు కూడా సమీక్షిస్తూనే ఉన్నారు. ఇప్పటికే CCPA కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ ఈ కమిటీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏది ఏమైనా ఇప్పటికే 10 రోజులు కావస్తుంది. దేశం మొత్తం రగిలిపోతున్న ఈ తరుణంలో ఇండియా అయితే ఒక బిగ్ ప్లాన్ అయితే ఆల్రెడీ రెడీ చేసింది. కానీ దాని టైమే ఇంకా ఎప్పుడు అన్నది మాత్రం కొంత సస్పెన్స్గా ఉంది. ప్రస్తుతం ఏ క్షణాన్నైనా మనం పాక్పై దాడి చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఒకవైపు ఇక్కడ రెండు ఈక్వేషన్లు మనం చర్చించుకోవచ్చు. ఒకటి బలూచిస్తాన్, అదేవిధంగా POK. అటు బలూచిస్తాన్ ఆర్మీకి బలూచిస్తాన్ వేరు చేసి అక్కడ మనం బలూచిస్తాన్ ఆర్మీకి దాన్ని అప్పగించే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా POKని మనం స్వాధీనం చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం గతంలో 1971లో మనం బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి వేరు చేసి దాని ఒక సపరేట్ రాజ్యాంగ సపరేట్ దేశంగా కూడా మనం ఏర్పాటు చేసిన ఘనత మనదే. ఇప్పుడు బంగ్లాదేశ్కి ఆ కృతజ్ఞత లేకపోవచ్చు, కానీ బంగ్లాదేశ్ ఏర్పాటే మన వల్ల జరిగింది. ఇప్పుడు కూడా బలూచిస్తాన్ ఏర్పాటు 2016లో ఇండియన్ జేమ్స్ బాండ్గా పిలిచి అజిత్ దోవల్ ఒక మాట అన్నారు. పాకిస్తాన్ తిరిగి మళ్ళీ ఏదైనా దాడి చేస్తే మాత్రం అది బలూచిస్తాన్ కోల్పోవాల్సి వస్తుందని ఆయన 2016లోనే చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ వ్యూహ రచనలన్నీ అజిత్ దోవలే చేస్తున్నారు. కాబట్టి ఒక బిగ్ ప్లాన్ అయితే అంతా రెడీ అయింది, టార్గెట్ కూడా ఫిక్స్ అయింది. కానీ టైం అనేది మాత్రం సస్పెన్స్గా ఉంది. ఇక ఈ క్షణంలో ఒకవైపు జల యుద్ధం మనది ఆల్రెడీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇండియా మనం ఏమేమి సమకూర్చుకోవాలో అన్ని సమకూర్చుకుంటూనే ఉన్నాం. తెర వెనుక మాత్రం మనం అన్ని పకడ్బందీగా చేసుకుంటూ పోతూనే ఉన్నాం. అంతేకాకుండా ఆర్థికంగా కూడా అటు పాక్పై అన్ని విధాల ఆంక్షలు ప్రపంచ దేశాలకు సంబంధించి అన్ని విధాలుగా ఆంక్షలు విధించేందుకైతే మన విదేశాంగ మంత్రి వివిధ దేశాల మంత్రులతో కూడా వివిధ దేశాల ప్రభుత్వాలతో కూడా ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం పాక్ను ఒంటరి చేసే ప్రక్రియనైతే ఒకవైపు చేస్తూనే మరోవైపు యుద్ధ సన్నద్ధతకు సంబంధించి అయితే ఇండియా తెర వెనుకనైతే ఒక భారీ వ్యూహాలు రచిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా పాక్పై దాడి జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి.